పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు పోలీసులు గట్టి చర్యలు చేపట్టారో అదనపు పోలీసు బలగాల్ని రప్పించడంతో పాటు ఏదైతే ఉద్రిక్తతలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి గొడవలు జరగకుండా గొడవలు ఉద్రిక్తతలు ఉన్నటువంటి గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. అలాగే ఉద్రిక్తతలకు కారణమైనటువంటి పర్యటనలు ఏదైతే ప్రధానంగా నాయకుల పర్యటనలు ఉన్నాయో, ఏదైతే ఈ పోలింగ్ సమయంలో గొడవలు జరగటం, టీడీపీ వైసీపీ వర్గీయులు దాడులు చేసుకోవటం, అలాగనే గాయపడటం జరిగింది. సో నాయకులు వాళ్ళని పరామర్శించడానికి గ్రామాలకు వెళ్ళిన సమయంలోనే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవటం, అలాగనే దాడులు జరగడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం కొత్త గణేశనపాడులో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అలాగే ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ కూడా కొత్త గణేశనపాడులో గాయపడిన వారిని పరామర్శించడానికి వెళ్ళిన సమయంలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ నేతలు ఒకసారిగా వాళ్ళని అడ్డుకోవటం, వాళ్ళ కాన్వాయ్ మీద దాడి చేయడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతోనే ఇంకక్కడి నుంచి వాళ్ళని పంపించడం జరిగింది. అలాగనే మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడిలో ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి అక్కడ గాయపడ్డ వాళ్ళని పరామర్శించేందుకు వెళ్ళిన సమయంలోనే కారంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవటం, దాంతోపాటు అక్కడ టీడీపీ కార్యాలయం ధ్వంసం, టీడీపీకి చెందినటువంటి నేత కారు కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే నాయకుల పర్యటనల మీద ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడం ద్వారా, గ్రామాల్లో పర్యటనలు చేయకుండా చేయటం ద్వారా ఉద్రిక్త పరిస్థితులు తగ్గించాలని పోలీసు ఉన్నతాధికారులు భావించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసరావుపేట ఈ 3 నియోజకవర్గాల్లో కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అలాగనే నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు గ్రామాల్లో పర్యటన చేయకుండా ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం మాచర్ల నియోజకవర్గంలోని మాచర్లో ఉన్న మాచర్లో ఎమ్మెల్యే ఇల్లు ఇక్కడ మనకి చూస్తున్నటువంటి బ్యాక్ సైడే ఎమ్మెల్యే ఇల్లు ఉంది. సో ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఆయన ఇంటి వద్ద ఏదైతే ఇంటికి 2 వైపులా కూడా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఎవరు రాకుండా సుమారు 30 మంది పోలీసుల వరకు 2 వైపులా ఇంటికి 2 వైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే మాచర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి, సో ఆయన్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో ఎరపతినేని శ్రీనివాసరావుని పిడుగురాళ్ళ హౌస్ అరెస్ట్ చేశారు. అలాగనే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆయన వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఆయన్ని నరసరావుపేటలో ఆయన ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా బయటికి రాకుండా పూర్తి స్థాయిలో పోలీసు పహారాలోనే ఉంచారు. వీటితో పాటు నరసరావుపేట, ఎందుకంటే నరసరావుపేట టౌన్లో కూడా తీవ్ర ఉద్రిక్తతలు, దాడులు జరిగిన నేపథ్యంలో నరసరావుపేట వైసీపీ అభ్యర్థి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అలాగనే టీడీపీ అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు, సో వీళ్ళిద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వీళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా పోలీసులు వెంటనే ఉంటున్నారు. అలాగనే గ్రామాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రామాల్లో పర్యటించడానికైతే మాత్రం పోలీసులు ఒప్పుకోవటం లేదు. గ్రామాల్లో పర్యటనలు పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చి పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణం నెలకొనే వరకు కూడా నేతలు ఎవరు కూడా గ్రామాల్లో పర్యటించడానికి వీల్లేదు. అలాగనే పరామర్శల పేరుతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే పరిస్థితి ఉన్న నేపథ్యంలో నేతలందరినీ కూడా పూర్తిగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగనే ఇది కంటిన్యూగా కొనసాగుతుంది. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు నేతలను ఈ విధంగానే హౌస్ అరెస్ట్ చేస్తాము. అలాగనే 144 సెక్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అది ఎప్పుడు ఎత్తివేస్తామనేది పరిస్థితులను బట్టి, ఏదైతే శాంతి భద్రతల పరిస్థితి అదుపులోకి వచ్చేంతవరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, మాచర్ల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.